బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తుళ్లూరు పిఎస్లో డీఎస్పీ నాగవరప్రసాద్ ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలిపారని పదే పదే ఆరోపణలు చేయడంపై మనస్తాపంతో ఫిర్యాదు చేశానని డీఎస్పీ నాగవరప్రసాద్ తెలిపారు. కొన్ని టీవీ ఛానల్స్ యజమానులపై కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం డీఎస్పీ నాగవరప్రసాద్ మెడికల్ లీవ్లో ఉన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దేవరకొండ ప్రసాద్. అసలు దేవరకొండ నాగవర ప్రసాద్. నేను ఏకలవ్య మూల పురుషుడైన మా జాతి మూల పురుషుడైన ఏకలవ్యుడి సంతానానికి చెందినవాడిని. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచు లక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి, అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిపాత్రమైనది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకములుగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసి కానీ ఆ కోట్లాది భక్తుల మనోభావం దెబ్బతినే విధంగా ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులు. మా కులదేవత అయిన ఎరుకల నాంచారమ్మ ఎరుకు చెప్పడం వలన శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఈ గారు వేరే బందోబస్తు ఇంట్లో ఉన్నారట. ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్గా ఏమి చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను. అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఏ గారు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం మీకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. కష్టం సార్ అది. మీరు ఎస్హెచ్ఓ గారు రావాలి, వస్తారు, వెయిట్ చేస్తా ఉన్నారు. కాదమ్మా, కంప్లైంట్ తీసుకోండి. కంప్లైంట్ తీసుకోండి. అది ఇది కూడా తీసుకోరా. కష్టం సార్ అది. మీరు ఎస్హెచ్ఓ గారు రావాలి, వస్తారు, వెయిట్ చేస్తా ఉన్నారు. కాదమ్మా, కంప్లైంట్ తీసుకోండి. కంప్లైంట్ తీసుకోండి. అది ఇది కూడా తీసుకోరా. కష్టం సార్ అది. మీరు ఎస్హెచ్ఓ గారు రావాలి, వస్తారు, వెయిట్ చేస్తా ఉన్నారు. కాదమ్మా, కంప్లైంట్ తీసుకోండి. కంప్లైంట్ తీసుకోండి. అది ఇది కూడా తీసుకోరా. కష్టం సార్ అది. మీరు ఎస్హెచ్ఓ గారు రావాలి, వస్తారు, వెయిట్ చేస్తా ఉన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తుళ్లూరు పిఎస్లో డీఎస్పీ నాగవరప్రసాద్ ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలిపారని పదే పదే ఆరోపణలు చేయడంపై మనస్తాపంతో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కొన్ని టీవీ ఛానల్స్ యజమానులపై కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం డీఎస్పీ నాగవరప్రసాద్ మెడికల్ లీవ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, ఏదైతే ఈ రోజైతే మాత్రం ఈ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ నాగవరప్రసాద్, దేవరకొండ నాగవరప్రసాద్ అనేటువంటి పీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయితే మాత్రం ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం. ఈ కంప్లైంట్ ఇవ్వటం సీఎం చంద్రబాబు మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే విధంగా కూడా మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ అయినటువంటి ఎవరైతే ఈ బీఆర్కే నాయుడు ఉన్నాడో ఆయన మీద, అలాగే ఈఓ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అయినటువంటి శ్యామలరావు మీద, అందరి మీద, అలాగే
కొన్ని పేపర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాల మీద కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే గత కొంతకాలంలో నుండి ఈ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి ప్రసాదానికి సంబంధించి అపవిత్రం జరిగిందని అక్కడ జంతు కొవ్వు పంది కొవ్వు కలిసి వస్తున్నటువంటి వార్తలకి తాను తీవ్రంగా మనస్తాపం చెందానని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంతో మందికి ఆరాధ్యతమైనటువంటి తిరుమల తిరుపతి సంబంధించి వెంకన్నకి సంబంధించినటువంటి ప్రసాదం ఈ విధంగా పదే పదే అపవిత్రం జరిగిందంటూ చేస్తున్నటువంటి ప్రచారం మీద మాత్రం ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఆయన తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమని అడిగినటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం అక్కడ ఉన్న ఎస్ఐ అయితే మాత్రం రిజిస్ట్రేషన్ చేయలేదు, సిఏ ప్రెజెంట్ అయితే లేరు, ఆయన వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపిన సందర్భం. ఆ సందర్భంగా కూడా ఈ డిఎస్పీకి అదే విధంగా కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందికి కొంత వాగ్వివాదం జరిగింది. తర్వాత వాళ్ళైతే మాత్రం ఈ దీనికి సంబంధించి ప్రధానంగా న్యాయ సలహా తీసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా అప్రోచ్ కావాలో ఆ విధంగా అప్రోచ్ అవుతాము అని చెప్పడం జరిగిందని ఆయన అయితే డిఎస్పీ తెలియజేశాడు. ప్రధానంగా కూడా ఇతను శ్రీకాకుళానికి సంబంధించి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇతన్ని అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి ప్రిన్సిపల్ గా కూడా నియమించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ పోస్టింగ్ నచ్చక ఆ తర్వాత ఆయన అయితే మాత్రం హెల్త్ గ్రౌండ్స్ లో అయితే మాత్రం లీవ్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ ఆయన అయితే వాలంటీర్ రిటైర్మెంట్ కూడా అప్లై చేసుకున్నప్పటికీ వాలంటీర్ రిటైర్మెంట్ ని ప్రభుత్వం తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన ఏదైతే ఈ ప్రభుత్వం తన మీద చూపిస్తున్నటువంటి ధోరణికి విసిపోయి ఈ విధంగా చేశాడని కొంత వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 140 కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి వెంకన్నకి సంబంధించి ఆ ప్రసాదం అపవిత్రమైందని పదే పదే అంటే మాత్రం తనకి తీవ్రంగా బాధ కలిగించింది, ఆవేదన కలిగించింది అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా పదే పదే మీడియాలో చర్చలు పెట్టి ఆ లడ్డు పవిత్రతను దెబ్బతీయటమే కాకుండా వెంకన్న మీద ఉన్నటువంటి ఈ పవిత్రతను కూడా దెబ్బతీసే విధంగా కూడా చర్చలు జరిపిన అందరి మీద కూడా తానైతే మాత్రం ఈ ఫిర్యాదు చేశానని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి దీన్ని న్యాయ సలహా తీసుకొని ఏ విధంగా కేసు నమోదు చేస్తారో చూడవలసింది. ప్రధానంగా ఒక సీఎం మీద, డిప్యూటీ సీఎం మీద, మంత్రి మీద, అలాగే టీటీడీ చైర్మన్, టీటీడీ మీద, అందరి మీద, ప్రముఖ మీడియా ఛానల్స్ కి సంబంధించినటువంటి చైర్మన్ల మీద కూడా ఆయన ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, న్యాయ సలహా మీద ఏ విధంగా కేసు నమోదు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.